ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాదుల గుండెల్లో పేలింది. ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఇండియన్ ఆర్మీ ఫైర్ చేసిన మిసైల్స్ తో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇప్పటికీ కశ్మీర్ సరిహద్దుల్లో తుపాకుల మోత మోగుతూనే ఉంది. ఇండియా కేవలం టెర్రరిస్ట్ క్యాంపులనే టార్గెట్ చేసినా పాక్ మాత్రం దీనిని యుద్ధంగానే చూస్తోంది. ఈ పరిస్థితుల్లో నిజంగానే యుద్ధం గనుక వస్తే పరిస్థితి ఏంటి? రెండు దేశాల సైనిక బలగమింత, ఆయుధాల బలమింత, పాక్తో పోలిస్తే భారత్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల బలగాల విషయంలో భారత్ పాక్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సైనికుల పరంగా చూస్తే భారత్ ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 14,55,550 మంది యాక్టివ్ ఫోర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 6,54,000 మంది సైన్యమే ఉంది. భారత్ దగ్గర రిజర్వ్ ఫోర్సెస్ 11,55,000 మంది ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,80,000 ఫోర్స్ మాత్రమే ఉంది. ఇక పారామిలిటరీ దళాల విషయానికొస్తే భారత్ దగ్గర 25,27,000 మంది బలగాలుండగా పాకిస్తాన్ దగ్గర 5 లక్షల పారామిలిటరీ దళం మాత్రమే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇండియా దగ్గర మిలిటరీ ఫోర్స్ 51,37,000కు పైగా ఉంటే పాకిస్తాన్ దగ్గర మొత్తం సైన్యం కలిపి 14,34,000 మంది ఉన్నారు. యుద్ధ ట్యాంకుల్లోనూ భారత్ ఆధిపత్యమే కొనసాగుతోంది. మన దగ్గర 4,201 యుద్ధ ట్యాంకులు ఉండగా పాకిస్తాన్ దగ్గర 2,627 ఉన్నాయి. సాయుధ వాహనాలు భారత్ దగ్గర 1,48,594 ఉన్నాయి. పాక్ దగ్గర కేవలం 50,523 మాత్రమే ఉన్నాయి. ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ భారత్ దగ్గర 2,415 ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,300 ఉన్నాయి. ఇక ఆర్మ్డ్ పర్సనల్ క్యారియర్స్ భారత్ దగ్గర 4,391 ఉండగా పాకిస్తాన్ దగ్గర 1,400 మాత్రమే ఉన్నాయి. ఫీల్డ్ ఆర్టిలరీ ఇండియా దగ్గర 3,975 ఉండగా పాక్ దగ్గర 2,629 ఉన్నాయి. ఇవేగాక ఇండియన్ ఆర్మీ దగ్గర T-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ మిసైల్, పినాకా రాకెట్ సిస్టమ్ లాంటి అధునాతన ఆయుధాలున్నాయి. ఎయిర్ ఫోర్స్ విషయానికొస్తే పాకిస్తాన్తో పోలిస్తే భారత్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. భూమి మీదే కాదు గగన తలంలోనూ మన ఆధిపత్యమే కొనసాగుతోంది. ఇండియా దగ్గర మొత్తం 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా వాటిలో 513 యుద్ధ విమానాలున్నాయి. పాకిస్తాన్ దగ్గర మొత్తం 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా వాటిలో 329 యుద్ధ విమానాలున్నాయి. IAF దగ్గర 6 ఏరియల్ ట్యాంకర్లుండగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 4 ఏరియల్ ట్యాంకర్సే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 899 హెలికాప్టర్స్ ఉండగా పాక్ దగ్గర 373 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయానికొస్తే రెండు దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భారత్ దగ్గర 276 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 64 మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దెబ్బ ఎలా ఉంటుందో దాయాది దేశానికి బాగా తెలుసు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి ఇప్పటికీ పాక్ తేరుకోవటం లేదు. ఇప్పుడు గనుక యుద్ధం అంటూ మొదలైతే IAF ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో పాకిస్తాన్ ఊహ కూడా అందదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నేవీ విషయానికొస్తే భారత్కు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఆర్థిక భద్రతా ప్రయోజనాలతో కూడిన పొడవైన సముద్ర సరిహద్దు కలిగి ఉంది. అదే పాకిస్తాన్ మాత్రం కేవలం అరేబియా వెంబడి మాత్రమే సముద్ర సరిహద్దు కలిగి ఉంది. ఇక పాకిస్తాన్ నావల్ ఫ్లీట్ తో పోలిస్తే భారత నావికాదళం చాలా పెద్దదే కాదు, అంతకు మించి బలమైంది కూడా. ఇండియా దగ్గర 293 నౌకల నావల్ ఫ్లీట్ ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 121 నౌకల నావల్ ఫ్లీట్ మాత్రమే ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ విషయానికొస్తే ఇండియాదే పైచేయిగా ఉంది. మన దగ్గర INS విక్రమాదిత్య, INS విక్రాంత్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఇలాంటివి ఒక్కటి కూడా లేవు. ఇక ఫ్రిగేట్స్ భారత్ దగ్గర 14 ఉంటే పాక్ దగ్గర 9 ఉన్నాయి. నేవీలో కీలకమైన సబ్మెరైన్ల విషయానికొస్తే రెండు దేశాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఇండియా దగ్గర 18 సబ్మెరైన్లున్నాయి. ఇందులో బాలిస్టిక్ మిసైల్ ని ఫైర్ చేసే సిస్టమ్ కూడా ఉంది. అదే పాకిస్తాన్ దగ్గర కేవలం 8 సబ్మెరైన్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క డిస్ట్రాయర్ కూడా లేదు. ఇండియన్ నేవీ దగ్గర INS విక్రమాదిత్య, విక్రాంత్ తో పాటు
డిస్ట్రాయర్లు, కార్వెట్లు, ఫ్రిగేట్ల లాంటివన్నీ ఇండియాని బ్లూ వాటర్ నేవీగా మార్చాయి. అంటే ఇండియా ప్రపంచ వ్యాప్తంగా పనిచేయగలిగే మారిటైమ్ ఫోర్స్ గా ఉంది. మన దగ్గరున్న యుద్ధ విమానాలను, ఇతర ఆయుధ వ్యవస్థలను మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుంటుంది. అదే పాకిస్తాన్ నేవీ గ్రీన్ వాటర్ నేవీగా పనిచేస్తోంది. అంటే పాక్ నావికాదళం బలం తన సముద్ర సరిహద్దుకు మాత్రమే పరిమితం. సైనిక బలం పరంగా భారత్, పాక్ మధ్య ఎంతో వ్యత్యాసముంది. నేల, నింగి, సముద్రం ఇలా ఎక్కడైనా సరే భారత బలగాలదే పైచేయవుతుంది. యుద్ధమంటూ వస్తే సరిహద్దుల్లో మన త్రివిధ దళాల ఆధిపత్యమే కొనసాగుతుందనే విశ్లేషణలున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా బోర్డర్లో పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. భారత సరిహద్దులకు దగ్గర్లో యుద్ధ విమానాలను మోహరించడం, యుద్ధ సన్నాహాలు చేయటం లాంటివన్నీ పాక్ అతి ప్రవర్తనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు దేటుగా బదులిచ్చేందుకు ఇండియా కూడా సన్నద్ధంగానే ఉంది. బార్డర్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే చర్చ బలంగా వినిపిస్తోంది.